గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రైతులకు కనీసం ₹1,00,000 రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్మా సాయిబాబా అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని గాంధారి మండలంలో చేపట్టిన రైతు మహాధర్నాలో కొందరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతు రుణమాఫీపై సోయి లేకుండా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేక రైతు రుణమాఫీ చేయాలని బూటకపు మాటలు చెబుతూ రైతులను తప్పుదోవ పట్టించడం సరికాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రామరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సామేల్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, విద్యాసాగర్, షకావత్ అలీ, రవీందర్, సాయిబాబా, శ్రీనివాస్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు ధర్నా కార్యక్రమం పెట్టారు. నేను ఒక్కటే అడుగుతున్నా, బీఆర్ఎస్ నాయకులకు ఏ ముఖం పెట్టుకొని మీరు గాంధారిలో ధర్నా పెట్టిండ్రు? రైతుల కోసం మీరు ఏం చేసిరని చెప్పి ధర్నా పెట్టిండ్రు. సత్యంరావు గారు నిన్న మాట్లాడుతున్నారు. సత్యంరావు గారికి నేను ఒకటే అడుగుతున్నా సూటిగా, గత 10 సంవత్సరాల పాలనలో రైతుల కోసం మీరు ఏం చేసిండ్రు? గత 10 సంవత్సరాల కాలంలో మీరు రైతుల కోసం ఏం చేయలేదనే కదా ఈరోజు పేద ప్రభుత్వం, రైతు ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొలువు చేశారు. మేము ఒక్కటే చెప్తున్నాం, సత్యం గారికి మరియు బీఆర్ఎస్ నాయకులకి ఈరోజు రైతులందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు. ఎందుకంటే ఒకటేసారి ఏకకాలంలో ఏదైతే మాట ఇచ్చిరో మాట ప్రకారం ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఫస్ట్ టైం రుణమాఫీ చేసేసినాం. దాని తర్వాత రెండో విడత 1,50,000 వరకు చేస్తామని చెప్పినాం. 1,50,000 వరకు అయింది.